పని సక్సెస్ కావడానికి ఎట్లా పని చేస్తుంది, మీ మైండ్ కూడా అట్లనే పని చేయాలి. నేను జాబ్ కొట్టాలి అనేది ఒక కళ కసి ఉంటే మీ ఇన్స్టిట్యూట్కి పేరు వస్తుంది, అమ్మదారులకు పేరు వస్తుంది, మీరు కూడా భవిష్యత్తులో నిలబడతారు. కాబట్టి ముఖ్యంగా కాబట్టి ఇంత పెద్దల మధ్యలో నన్ను పిలిచి మాట్లాడించినందుకు అనురాధ మేడం గారికి మరియు మా మిత్రుడు సోదరుడు నాతోటి ఇద్దరం మేము బ్యాచ్మేట్లము, అంటే డ్యూటీ జాయిన్ అయినప్పుడు ప్యాట్రిక్ గారు, ప్రిన్సిపల్ గారు, మీకు ఎందుకంటే సాయంత్రం దాకా మీరు తినగానే నాకు సెల్ ఫోన్ నేను ఎక్కడనే ఉంటాను, ఇంటికి తిరిగి వస్తాం, మళ్ళీ 2 కాలేజీకి పోయి. మేడం ప్యాట్రిక్ గారు ఉన్నారు, క్లాస్ చెప్పేటప్పుడు ఒక్కరు కూడా సెల్ ఫోన్ ఉండదు. వాళ్ళు మీ కొరకు చెప్తున్నారు కష్టపడి, కాబట్టి ఆయన కీనోట్ అడ్రస్ ఇస్తారు. కాబట్టి కూర్చున్న పెద్దలను గౌరవించేసి మంచిగా శ్రద్ధగా ఇది మీరు ఒక లెవెల్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంకోటి ఈ వచ్చే సంవత్సరం నుంచి అన్ని సిలబస్ చేంజ్ అవుతున్నాయి. అన్ని సిలబస్లకు కూడా కంపల్సరీ ఏమంటారు ప్రాక్టికల్ ఉంటుంది, మొత్తం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇప్పుడు బీకామ్ చదువుతారా మీరందరూ? చదువుతారా లేదా? ఒకరు బిఏ చదువుతున్నారు కదా, మీరు బ్యాంకులలో పోయితే ఏమన్నా అనుకో, ఆడ 2-3 రిసిప్ట్లు ఉన్నాయనుకో, ఎర్రయి గ్రీన్ తెల్లవి ఉన్నాయనుకో, మీకు బ్యాంకులో వేసేది తెలియదు, డిపాజిట్ తెలియదు, అవి కాదు పక్క వాళ్ళని అడుగుతారు ఏది వేయాలి ఏది తీయాలి అంటే. సబ్జెక్టులు ఇట్లున్నాయి చెప్పడానికి. ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుతుండు, తల్లి ఏం చెప్పుకుంటారు, సాయంత్రం బాగానే నా కొడుకు ఇంజనీర్ చేసిండని గొప్పగా చెప్పుకుంటారు. అవును అనేదా? సాయంత్రం పోతుడు కరెంట్ పోయింది అనుకో, జర చూడరా బాబాయ్ టెస్టర్ పట్టుకోరాదు. అంటే సర్టిఫికెట్లు ఉంటున్నాయి కాబట్టి చదువులు ఉండలేదు. నేను ఏమంటున్నానంటే మీకు ఇబ్బంది కావచ్చు, కానీ ఇతరులను విమర్శన చేయడం చాలా ఈజీ ప్రతి ఒక్కరికి. వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఆత్మవిమర్శన చేసుకోవడమే చాలా కష్టమైన పని. ప్రతి ఒక్కరికి ఒక అలవాటు. ఆయన ఎంతున్నాడు ఎత్తున్నాడు కదా, ఎవరు భారతదేశానికి హైయెస్ట్ పేరు తెచ్చుకున్న రాష్ట్రపతి ఎవరు? అబ్దుల్ కలామే కదా. మరి ఆయన బ్యూటీ పార్లర్లకు పోలేదు, 7 అడుగులు ఎత్తు లేడు, అందంగా లేడు, బట్టలు లేవు, ఏది లేదు. ఆయన తీసుకపోయి అంత పెద్ద రాష్ట్రపతి పదవి తీసుకపోయింది ఎడ్యుకేషనే కదా. క్యారెక్టర్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి. ఇవన్నింటినే సమాజంలో మీరు నిలబడతారు. కాబట్టి కొత్తగా మీ బ్యాచ్ మేరపేరుకి వెళ్ళేటికి వచ్చింది కాబట్టి మంచి పేరు తీసుకొస్తారని మనసారా ఆశీర్వదిస్తూ దీవిస్తూ మమ్మల్ని ఇక్కడ పెంచినందుకు మేడం గారికి, మేనేజ్మెంట్ గారికి అందరికి కూడా నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Thank you very much for your inspiring and motivational words, sir. Patience of your parents and fulfill your desires and their desires. Now I request our Deputy Director, Dr. N. And my dear colleagues and students, I would actually talk about the journal a little after. Today we'll start off with another ceremony of great importance. Let me begin. It's a moment of great pride and joy as we gather in celebration of scholarship, of collaboration, synergy, integration and excellence. Today I have the distinct privilege of announcing a very special honor, the Best Paper Award of the year 2025, awarded by our esteemed journal, Gaveshna, which has been a beacon of academic endeavor for the past 18 years. This year's recognition is a double delight as it belongs to 2 remarkable scholars. I invite onto stage Dr. Kusma Kumari Mao from the Department of Mathematics and Management Sciences, VJIIT, alongside Dr. Amarnath Reddy sir from the Department of Marketing, VJIF. We are elated to mark this momentous occasion at VJIS, our sister concern, and we take immense pride in being part of this endeavor that reflects the spirit of interdisciplinary brilliance and shared pursuit of knowledge. This is indeed a moment of great honor and inspiration. I now invite the distinguished recipients onto stage. I also call upon
Shri Kode Durga Prasad sir, the General Secretary of Vigyan Jyoti Society. I also invite Rama ma'am as well as Aruna ma'am to kindly present the copies of Gaveshna as well as letters of appreciation and sincere compliments to. I also invite the Chief Guest Purushottam Garu, Professor Purushottam Garu, please. Our end to the recipients of Patrick sir, kindly join on the stage. Thank you so much, sir. This is a special honor because it includes all of our institutes. I request Professor Bharat Bhushan Singh sir, Director of EJM, to kindly join our recipients on the stage. I invite all the participants of the conference to kindly send your full papers to the Gaveshna Journal. You could find the guidelines on our website. I thank you so much. The conference would also be published on an indexed Scopus journal. So I invite all the participants to take part and submit rigorous, academically proven, proper content for the conference. I thank you so much for your valuable time. Professor E. Purushottam Garu for gracing this occasion and sharing his inspiring thoughts. We are deeply thankful to our guests of honor, Shri Kode Durga Prasad Garu, A.R. Anuradha Garu, for their valuable words of encouragement and guidance. We also express our sincere gratitude and appreciation to Advisor Dr. Bharti Natarajan ma'am and Deputy Director Aruna ma'am and Dr. Rama ma'am for their guidance and cooperation. A special word of thanks to our keynote speakers, Professor Patrick, Sir, Chairman, Board of Studies, Osmania University, and Dr. Ellen L. Gonzalez, who is going to join us shortly. She is the Director for Sustainability and Futures Thinking. Then we extend our heartfelt gratitude to the session chairs, faculty members, organizing committee, and all those. రాజపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వాళ్ళు గ్లోబల్ సినారియో మీద ఇంటర్నేషనల్ ఈ కాన్ఫరెన్స్ ఎకనామిక్ మీద పెట్టినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. ప్రపంచంలో మారుతున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్కి అనుకూలంగా మనం కూడా ఎలా మారాలనే దాని మీద ఈ 2 రోజుల సెమినార్లు పెట్టి విద్యార్థులను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే బాటలో పయనిస్తూ విద్యా విధానాల్లో సమూలంగా మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అందరూ కూడా మనం సహకరించాలి. ఎందుకంటే తెలంగాణ విద్యార్థులు ఆటలలో కూడా రాణించాలి, ప్రపంచంతో పోటీపడాలనే ఉద్దేశంతో ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ప్రత్యేకంగా స్కిల్లో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో స్కిల్ పేరు మీద సపరేట్గా ఒక యూనివర్సిటీని స్థాపించిండు. అదేవిధంగా తెలంగాణ విద్యార్థులు మంచి సైంటిస్టులు కావాలనే ఉద్దేశంతో దానికి ఒక మైనింగ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసిండు. విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకొని విద్యారంగంలో తెలంగాణ విద్యార్థులను సమూలంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల విద్యకు సంబంధించిన ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణ గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నటువంటి విజ్ఞాన జ్యోతి వాళ్ళకు ఈ కాన్ఫరెన్స్ 2 రోజుల కాన్ఫరెన్స్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు. విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ ఇస్ చాలా సంతోషకరమైనది. పిల్లల్లో చైతన్యాన్ని తీసుకురావడం, సృజనాత్మకంగా ఆలోచించడం, ఈ సస్టైనబిలిటీ గురించి, తర్వాత భవిష్యత్తులో గ్లోబల్ కామర్స్లో వాళ్ళు అవగాహన తీసుకురావడం చాలా గొప్ప విషయం. సో నన్ను ఇక్కడ పిలిచి కీనోట్ అడ్రస్గా మాట్లాడమని చెప్పినందుకు మేనేజ్మెంట్కి చాలా కృతజ్ఞతలు. నాతో పాటు మా అన్న పురుషోత్తం సార్ చైర్మన్ టీజీసీహెచ్గా రావడం, మేనేజ్మెంట్ వీళ్ళందరూ చేసే కృషి భవిష్యత్తులో పిల్లల్లో
భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అరుణ, డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్కి. మా కాలేజ్ 2012లో స్టార్ట్ అయింది. మారేడ్పల్లిలో ఉండేది. లాస్ట్ ఇయర్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ షిఫ్ట్ అయ్యామంటే విజ్ఞాన్ జ్యోతి సొసైటీ కింద మా కాలేజ్ ఉంది. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్, విజేఎం మేనేజ్మెంట్ కాలేజ్, ఈ కాలేజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మాకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ బాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. స్పోర్ట్స్, నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ కూడా ఆర్గనైజ్ చేసాం ఈ మధ్యన. అన్నీ ఏదైనా చేయగలుగుతున్నాం ఇక్కడ. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఈరోజు జరిగింది. ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ గెస్ట్ ఏమో ప్రొఫెసర్ ఈ పురుషోత్తం గారు, వైస్ చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చారు. మా ప్రెసిడెంట్ సురేష్ బాబు గారు రాలేకపోయారు. బట్ కోడి దుర్గా ప్రసాద్ జనరల్ సెక్రటరీ, సిఇఓ అనురాధం మేడం గారు హాజరయ్యారు ఈ ప్రోగ్రామ్కి. ఈ ప్రోగ్రాం వల్ల స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ అందరు బెనిఫిట్ అవుతారు. అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు. ఫిలిప్పైన్స్ నుంచి కీనోట్ స్పీకర్ని ఇన్వైట్ చేశాం. వీళ్ళందరూ కలిపి కాన్ఫరెన్స్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.